నుదుటిన ఒక తిలకం పెట్టుకుని బయటకు వెళ్తే చాలు ఈ రోజుల్లో మనం కొంతమందికి ఈజీ టార్గెట్ అయిపోతాం. మీరు ఒక హిందువుగా గర్వంగా కనిపిస్తే వెంటనే వినపడే మాటలు ఆవును పూజించేవాడు, గోమూత్రం తాగేవాడు, వెనకబడినవాడు. అవును, కౌ పిస్ డ్రింకర్స్ అనేది ఈ రోజుల్లో హిందువులను అవమానించడానికి వాడుతున్న అత్యంత ఫేవరెట్ పదం. విచిత్రం ఏంటంటే ఇలా మనల్ని వెక్కిరించేది ఎక్కడో చదువుకోని వాళ్ళు కాదు. యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద మీడియా హౌజుల్లో ఏసీ రూముల్లో కూర్చుని తమను తాము ఎడ్యుకేటెడ్ సెక్యులర్స్ అని ప్రకటించుకునే మేధావులే. కానీ మనల్ని ఎగతాళి చేసే ఈ పెద్ద మనుషులు ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి అసలు హిందువులు గోవుని ఎందుకు అలా పూజిస్తారు అని చదవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నించారా? లేదు. హిందువులు గోవును పూజించడం వెనుక ఉన్నది గుడ్డి మూఢనమ్మకం కాదు, అది వేల సంవత్సరాల ప్రాచీన విజ్ఞానం. మన భారతదేశం ఏసీ మాల్స్ లోనో స్టాక్ మార్కెట్ లోనో పుట్టలేదు. మనది వ్యవసాయ ఆధారిత నాగరికత. వేల సంవత్సరాలుగా భారతీయ బతుకు తెరువుకు, వ్యవసాయానికి గోవు కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది. గోవు కేవలం ఒక జంతువు కాదు, పొలం దున్నడానికి సాయపడింది, పంటకు ఎరువునిచ్చింది, పిల్లలకు పాలు ఇచ్చింది, వంటకు ఇంధనాన్ని ఇచ్చింది. ప్రాచీన కాలంలో ఒక కుటుంబం బతకాలంటే వారికి ఆర్థిక భద్రత, ఆరోగ్యం, ఆహారం అన్ని ఆ గోవు చుట్టే ఉండేది. ఈ రోజుల్లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంటూ ప్రపంచమంతా లెక్చర్లు ఇస్తున్నారు. కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి మన భూములన్నీ విషతుల్యమైపోయాయి. దానికి ఒక అద్భుతమైన పరిష్కారం న్యాచురల్ ఫార్మింగ్. దేశవాళీ ఆవు పేడ మూత్రంతో తయారయ్యే జీవామృతం భూమికి సహజమైన సూక్ష్మ జీవాలను అందించి మట్టిని మళ్లీ ప్రాణంతో నింపుతుంది. ఈ భూమిని, పర్యావరణాన్ని సస్టైనబుల్ గా బతికించే శక్తి ఒక ఆవుకి మాత్రమే ఉంది. అందుకే మన వాళ్ళు ఆనాడే దాన్ని ఒక జంతువులా కాకుండా ప్రాణదాతగా భావించి గోమాతగా గౌరవించారు. ఇక పంచగవ్య విషయానికి వద్దాం. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఆవు పేడ, వీటిని మన సమాజం ఎంతో పవిత్రంగా చూస్తుంది. ఇది కూడా ఏదో గుడ్డి నమ్మకం కాదు. వాటన్నిటికీ నిత్య జీవితంలో ప్రాక్టికల్ ఉపయోగాలున్నాయి. ఉదాహరణకు పెరుగు తీసుకోండి. ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాలు ఇంగ్లీష్ డాక్టర్లు గట్ హెల్త్ కి ప్రోబయోటిక్స్ చాలా మంచిది అని స్టైల్ గా చెబుతున్నారు కదా. ఆ పదం పుట్టక ముందు నుంచే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి లాక్టోబాసిల్లస్ ఉండే పెరుగును వాడిన చరిత్ర మనది. ఇక ఆవు పేడ కేవలం వ్యవసాయానికి ఎరువుగానే కాదు, పల్లెల్లో ఇళ్లు కట్టుకోవడానికి మంచి థర్మల్ ఇన్సులేటర్ గా, క్రిమి కీటకాలను పారద్రోలడానికి, వంటకు ఇంధనంగా వాడడానికి ఒక ప్రాథమిక అవసరం. ఇవి కేవలం మతపరమైన గుర్తులు కావు, అవి ఒక సస్టైనబుల్ జీవన విధానం. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఏ అమెరికా, యూరోప్ దేశాలనైతే చూసి మన వాళ్ళు కాపీ కొడుతున్నారో ఇప్పుడు ఆ దేశాలే మన దేశవాళీ ఆవుల వైపు చూస్తున్నాయి. వాళ్ళ దేశాల్లో ఉండే జెర్సీ ఆవులు ఇచ్చే A1 మిల్క్ కన్నా మన దేశవాళీ ఆవులు ఇచ్చే A2 మిల్క్ జీర్ణం చేసుకోవడానికి చాలా సులువని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో A2 మిల్క్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. విదేశీయులు మన ఆవుల విలువ తెలుసుకుని వాటిని గౌరవిస్తుంటే మన దేశంలో ఉండే మేధావులు మాత్రం ఆవును చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన, మనల్ని ఎక్కువగా ట్రోల్ చేసే టాపిక్ మాట్లాడుకుందాం. అదే గోమూత్రం. కనీసం బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా దీనిపై జోకులు వేస్తుంటారు. కానీ మన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహితాలలో దేశవాళీ ఆవు మూత్రాన్ని ఎన్నో ఔషధాల్లో ఎలా వాడాలో స్పష్టంగా రాసి ఉంది. పోనీ మన ఆయుర్వేదాన్ని పక్కన పెడదాం, మోడర్న్ సైన్స్ గురించే మాట్లాడుకుందాం. గోమూత్రానికి ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలపై జరిగిన ఎన్నో పరిశోధనలు ఈ ఎగతాళి చేసే వాళ్ళకి తెలుసా? ఔషధాల సామర్థ్యాన్ని పెంచే బయో ఎన్హాన్సర్ గా గోమూత్రం డిజిటలేట్ కు ఏకంగా అమెరికా పేటెంట్ ఉందన్న విషయం వీరికి తెలుసా? ఈ కోలై లాంటి బ్యాక్టీరియాతో పోరాడే లక్షణం ఇందులో ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డేటా కన్ఫర్మ్ చేసింది. 2022లో జరిగిన ఒక స్టడీలో చర్మ వ్యాధి అయిన సోరియాసిస్ నివారణలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. ఇన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నా కూడా కనీసం చదవకుండా కేవలం గుడ్డిగా ద్వేషించడాన్ని సైంటిఫిక్ టెంపర్మెంట్ అనరు, దాన్ని హిందువుల పట్ల ఉన్న వివక్ష అంటారు. అసలైన హిపోక్రసీ ఇక్కడే బయటపడుతుంది. ఎవరైతే హిందువులను గోమూత్రం పేరుతో ఎగతాళి చేస్తున్నారో అదే ఇస్లామిక్ సాంప్రదాయంలో వాళ్ళ పవిత్ర గ్రంథమైన సహీహ్ అల్ బుఖారీలో ఒంటె మూత్రాన్ని ఔషధంగా వాడమని చెప్పినప్పుడు వీళ్ళ నోరు ఎందుకు పెగలదు? అప్పుడు వీళ్లకు సైన్స్ గుర్తుకు రాదా? అంతేకాదు, ఈ రోజుల్లో మోడర్న్ మెడిసిన్ లో అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ థెరపీ చేస్తున్నారు. అంటే ఒక మనిషి పేగుల్లోని జబ్బును నయం చేయడానికి ఆరోగ్యంగా ఉన్న మరో మనిషి మలాన్ని శరీరంలోకి ఎక్కిస్తారు. మనిషి మలాన్ని వాడితే అది గొప్ప మోడర్న్ సైన్స్. ఒంటె మూత్రం తాగి
తాగితే అది పవిత్రమైన మతం. కానీ చారిత్రక ఆయుర్వేద ఆధారాలున్న గోమూత్రాన్ని హిందువులు వాడితే మాత్రం అది మూఢనమ్మకం. దీన్ని బట్టి మీకేమర్థమవుతోంది? వాళ్ళ ఏడుపు సైన్స్ గురించి కాదు, హిందువుల నమ్మకాల మీద ఉన్న ద్వేషం గురించి. ఇంతకంటే షాకింగ్ విషయం ఇంకోటి ఉంది. మన ప్రభుత్వం గోవు ఉత్పత్తుల మీద సైంటిఫిక్ రీసెర్చ్ చేద్దాం అని ప్రపోజల్ పెట్టినప్పుడు వందలాది మంది మేధావులు దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అసలు సైన్స్ అంటే ఏంటి? నిజాన్ని అన్వేషించడం. ప్రయోగం చేద్దాం, దాన్ని పరీక్షిద్దాం, సాక్ష్యాలు ఉంటే ఒప్పుకుందాం, లేకపోతే తిరస్కరిద్దాం అని ఒక నిజమైన సైంటిస్ట్ అంటాడు. కానీ రీసెర్చ్ చేస్తే ఎక్కడ తమ వాదనలు తప్పు అని తేలిపోతుందో అని భయపడేవారే అసలు ప్రయోగాన్ని వ్యతిరేకిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఎవరైతే రాజ్యాంగం పేరు చెప్పి హిందువులను విమర్శిస్తుంటారో వాళ్లకు అసలు విషయం తెలియదు. మన భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 48 స్పష్టంగా ఏం చెబుతోందో తెలుసా? వ్యవసాయాన్ని, పశు పోషణను ఆధునీకరించాలి. అలాగే ఆవులు, దూడలు, ఇతర పాడి పశువులను వధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలి అని సాక్షాత్తు రాజ్యాంగమే చెబుతోంది. అంటే గోరక్షణ అనేది కేవలం హిందువుల నమ్మకం కాదు, అది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకం. అందుకే వందల ఏళ్లుగా ఈ దేశ వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ఆవును మన భారతదేశం జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఎందుకంటే ఏ నాగరికతకైనా తనను బతికించిన మూలాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక నాగరికత ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసా? ఎప్పుడైతే ఆ దేశ ప్రజలు తన సొంత మూలాలను, నమ్మకాలను చూసి సిగ్గుపడటం మొదలు పెడతారో అప్పుడు ఆ జాతి అంతరించిపోతుంది. కాబట్టి ఫేక్ ప్రచారాలను నమ్మకండి, వాస్తవాలు చదవండి, ధర్మం వైపు నిలబడండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో, గోవును జాతీయ జంతువుగా చేయాలని డిమాండ్ తో మీరు ఏకీభవిస్తున్నారో లేదో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. మన చరిత్రపై, నమ్మకాలపై జరుగుతున్న ఈ దాడిని తిప్పికొట్టడానికి ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.